హలో అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లోనైతే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే నేను మీతో షేర్ చేస్తా. సో చూసేయండి. డే బై డే ఖచ్చితంగా ఫుల్ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నా, కానీ అసలు వీలు కావట్లేదు. అసలు రోజు ఎట్లా తీసుకుంటున్నారో ఏమో వీడియోస్ అయితే ఒక్కొక్కరిని చూస్తే నాకు పిచ్చేలేస్తుంది. పిల్లలు ఉన్నోళ్ళు కూడా చేస్తున్నారు. ఒక్కొక్కసారి నాకు నేనే ఇన్స్పిరేషన్ అవుతున్నా, పిల్లలు పట్టుకొని మరి చేస్తున్నారు, నాకేమైంది నేను చేయనా అని అనుకుంటున్నా. కానీ వీడియో తీయడం పెద్ద విషయం కాదు. ఇది నేను ఒక 1000 సార్లు చెప్పిన. దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం, దానికి ఏమైనా కాపీరైట్స్ వస్తే మళ్ళీ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవడం, అదే పెద్ద ఇష్యూ. కాపీరైట్ రాకుండా ఉండడానికి ఏం మ్యూజిక్ వాడాలి అట్లాంటి అన్నీ అయితే చాలామంది అడిగిర్రు. నేను ఒక వీడియోలోనైతే చెప్తా. అండ్ మ్యూజిక్ ఎట్లా యాడ్ చేస్తున్నారు, ఫన్నీ మూమెంట్స్ ఎట్లా యాడ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో నేను ప్రతి వ్లాగ్కి యాడ్ చేస్తాను కదా వెనకాల మ్యూజిక్, అది మీకు కాపీరైట్ రావట్లేదా అని మస్తు మంది అడిగారు. కానీ అది ఒక సపరేట్ ఎడిటింగ్ కోసమే ఒక వీడియో అయితే చేసి పెడతా. ఇప్పుడైతే నా ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ అయితే చూసేయండి. ఇప్పుడే స్నానం అయితే చేసి వచ్చిన. మీ అందరికీ తెలిసి నేను బయట ఎట్లుంటున్నా వీడియోలలో కూడా అట్లనే ఉంటాను. వీడియోస్ కోసమే ప్రత్యేకంగా రెడీ అవ్వడము, మేకప్ వేయడము అట్లా ఏమి ఉండదు. ఇంకా నిజానికి చెప్పాలంటే జుట్టు కూడా వేసుకోలే, పొద్దుగాల చిక్క ముడుచుకున్నా, అది అట్లనే ఉన్నది. సో నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నా వీడియోస్ అయితే చూడండి. పచ్చిగా చూసి మీరు వేరే అనుకొని వేరే కామెంట్స్ పెడితేనైతే అస్సలు బాగుండదు. స్టార్టింగ్లో వచ్చేటిలే బ్యాడ్ కామెంట్స్, కొంతమంది ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే వస్తాయి మనకు, అది కామన్. ఇప్పుడైతే ఏం రావట్లేదు. ఇప్పటికే సంతోషం, కానీ ఛానల్ అయితే అసలు గ్రోత్ లేదు. ఇంకా ఛానల్ గురించి మాట్లాడుకుంటే నాకైతే ఏడుపు వస్తుంది. కానీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మొన్న నుంచి చెప్తున్నా కదా బోరేస్తున్నారు అని. ఫస్ట్ అక్కడ వేసిర్రు, అక్కడ కనిపిస్తుందా, అక్కడ వేసిర్రు కొంచెం. అంటే వేయడం అంటే కొత్త బోర్ కాదు, జస్ట్ ఉన్న వాటినే లోతుకు దింపుతున్నారు అన్నట్టు. వాటర్ ప్రాబ్లం ఉండి బోర్ బండి. ఇది మా బిల్డింగ్ అటు పక్కన వేసిర్రు, ఎదురుగా వేసిర్రు. ఇంకా బురద ఉంది. ఎన్ని నీళ్ళు కావాలి రోడ్ అంతా క్లీన్ కావడానికి. ఇది మనది ఇల్లు. మనది అంటే మేము ఉండేది రెంట్కుండేది. మన ఇల్లు అనే పదం ఇంకెప్పుడు వస్తుందో, ఈ జన్మకు వస్తుందో రాదో. వీడియో స్టార్ట్ చేసే ముందు నా రీల్ స్టాండ్ గురించి అయితే మీతో చెప్పాలనుకుంటున్నా. ఇది మన స్టాండ్. సో దీనికైతే రింగ్ లైట్ ఉంటుండే కదా, అదైతే పాడైపోయిందని చెప్పినా కదా చాలా రోజుల నుంచి. అది ఊక పడతా ఉంది. నేను మీకు షార్ట్ వీడియోలలో ఆల్రెడీ చెప్పిన, చిన్న గాలికే పడుతుంది. కింద కూడా అవి అసలు ఇంకా కరెక్ట్ లేవు, మొత్తం విరిగిపోయి ఇట్లా ఏమంటారు సిలుం పడతాయి కదా, జంగొస్తాయి అని అంటారు కదా, అట్లా అయిపోయింది. ఇగో దీన్ని అయితే ఎట్లా చేసిన అంటే మస్తు కష్టమైంది దీన్ని. ఇది నార్మల్గా ఇది ఆగడం అయితే కష్టం, ఎందుకంటే ఇవి రెండు జారిపోతూ ఉంటాయి. ఇదైతే ఇప్పుడు రోల్ చేస్తా అంటే కూడా జారుతుంది. దీనికైతే 2-3 దారాలు గట్టయితే సెట్ చేసిన. ప్రజెంట్ జస్ట్ చేయడానికి నేను బయటకు పోతే ఎట్లయినా డైరెక్ట్ వాయిస్తోనే పెడతా కాబట్టి జస్ట్ ఉంటాయి. ఇప్పుడు గాలి వస్తుంది, అది అట్లా ఊగుతూ ఉంది, మీకు వీడియోలో కనిపిస్తుంది కావచ్చు. కానీ ఇదైతే నా స్టాండ్. సో మీ అందరికైతే పరిచయం చేస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్. స్టాండ్ లేకుండా చేసుకోవచ్చు, కానీ ఎప్పటికీ అన్ని ఇంట్లో డబ్బాలన్నీ తీసుకొని పెట్టుకోవాలి. అదే ఇది ఉంటే బెటర్. మబ్బు వీడు ఎట్లా వచ్చిందో, కర్రగా వచ్చింది. ఎంతో వర్షం కొడుతుంది కావచ్చు అనుకునేటట్టు, కానీ అసలు వర్షం లేదు ఏం లేదు. రైతన్నలు అయితే మస్తు ఇబ్బంది పడతారు ఈ వర్షాలు లేక. బట్టలు విందాం అనుకున్నా, కానీ ఇక ఈ మబ్బుని చూసి బట్టలు అయితే విండట్లేను, ఇట్లా వేసి పెట్టిన అంతే. నార్మల్గా చిన్న చినుకులతో వస్తుంది కదా రోజుకి ఒకసారి అన్న వర్షం. సో పువ్వులు అయితే పూస్తున్నాయి. నిన్న కూడా ఒకటి పింక్ పూసింది, ఒకటి వైట్ అయితే పూసింది. ఇవాళ 2 పూసినాయి ఇవాళ కూడా, కానీ ఇప్పుడు వాడిపోయినాయి. ఇంకా సార్ మబ్బు చూడు ఎట్లుందో, కర్రగా అసలు ఎంత వర్షం కొడుతుందో అన్నట్టు మొత్తం చుట్టూ అట్లనే ఉంది ఎటు చూసినా కూడా. ఇంకా మొక్కల విషయానికి వస్తే మాత్రం ఇవి ఇక వర్షం సరిగ్గా పడట్లేదు కాబట్టి కొన్ని వాటర్ పోస్తూ ఉన్నా. అప్పుడప్పుడు వీటి మందం అయితే కొంచెం వర్షం వస్తుంది, వీటికైతే సరిపోతూ ఉంది. ఇప్పుడైతే మాకు ట్యాంకర్లో ఎక్కువ వాటర్ అయితే వాటర్ వస్తున్నాయి ఆ ట్యాప్లో. సో 2 బకెట్లు పట్టుకొని అయితే ఉంచుకున్నాయి, ఎందుకైనా మంచిదని. నెక్స్ట్ మీకు పరిచయం చేయాల్సింది ఇది. నేనైతే పెట్టినా చెప్పిన కదా షార్ట్ వీడియోలో. సో ఇవైతే మంచి కొత్త లీవ్స్ వస్తున్నాయి. ఇది ఇట్లా పోయి వైర్ తీగ ఉంది కదా, అట్లా ఉండాలి, ఇట్లా పోయి ఇట్లా పోతుంది అని అయితే ప్లానింగ్గా పెట్టిన. కానీ మా యశు అంటాడు, మన ఇల్లు కాదు కదా ఎందుకన్నీ పెట్టుకుంటున్నావు, మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తుందని. ఏదో ఉన్న రోజులు సాటిస్ఫాక్షన్గా అయితే పెట్టుకుంటున్నా నేను. సో వర్క్ అయితే స్టార్ట్ అయినా ఏం వర్క్ లేదు, కొన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నా అంతే. మబ్బు కదులుతుంది. చిన్నప్పుడు ఎంతమంది అనేవాళ్ళు మబ్బు నీళ్ళు తాగడానికి పోతుంది అనేటోళ్ళం. మేమైతే మబ్బు కదులుతూ ఉంటే వాటర్ తాగొస్తుంది అనుకునేటోళ్ళం మేమైతే అందరం స్కూల్ డేస్లలో. ఇదైతే మా బెడ్. చాలామంది అడిగిర్రు ఒక షార్ట్ వీడియోలో డిజైన్ చూపెట్టమని. సో ఇందులో చూపిస్తున్నా చూడండి. యాపిల్ డిజైన్ అంట ఇది, కొత్తగా మా పెళ్ళప్పుడే కొత్తగా వచ్చింది అని అన్నారు. సో బ్యాక్ సైడ్ కూడా ఇట్లనే వస్తుంది, ఇటు సైడు. ఇదైతే బెడ్షీట్ అయితే ఎప్పటికీ జారుతూ ఉండే, మేము ఇంకా కవర్స్ ఓపెన్ చేయలేదన్నమాట.
అని మా రిలేషన్ అక్కనైతే ఒక ఐడియా చెప్పింది, 4 సైడ్స్లల్లో 3 వేసి పెట్టరా జారిపోదని. సో అదైతే మస్తు వర్క్ అవుతుంది. డోర్ కట్టినట్లే నువ్వు పెట్టినామని అంటే బోరేస్తున్నారు కదా, మస్తు దుమ్ము, మళ్ళీ డీజిల్ వాసన వస్తుంది కదా పైకి. అందులో డీజిల్ పెట్రోల్ ఏం పోస్తారు, డీజిలే కావచ్చు, కానీ గ్యాస్ నూనె వాసన ఫుల్ వస్తుంది. సో వెంటిలేషన్ ఓపెన్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుపోయి దానికి పెట్టిండు మహేష్ అయితే ఈ 2 డేస్ మందం. ఇప్పుడైతే ఇంకా బోర్ సౌండ్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఇక ఒక 10 నిమిషాలు అవుతుంది బోరు బండి ఆఫ్ చేసి, అందుకే వీడియో అయితే తీస్తున్నా, లేకపోతే తీయకపో. వాయిస్ ఇప్పుడు వీడియో తీసుకొని వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసుకునే కంటే డైరెక్ట్ వాయిస్ ఇవ్వడమే బెటర్ అని నేను అనుకుంటున్నా. అందుకే అయితే తీస్తున్నా వీడియో ఇట్లా. నా బట్టలు అయితే అచ్చం బుచ్చపు లెక్క ఉన్నాయి, మొత్తం సదరాలు ఒకరోజు. ఇంకా మొన్నటి రాక పానం మంచలేదు, అసలు సదరలేదు. ఇక ఒకరోజు మొత్తం సపరేట్ ఆ సెల్ఫ్లు బట్టలు చదరడానికే పెట్టుకోవాలి, అట్లాంటప్పుడే నా పని మొత్తం తీరుతుంది. ఇంకా ఎక్కడనే ఉన్న చిందర వందర ఇల్లంతా ఒకరోజు మొత్తం చదివినాక హోమ్ టూర్ చేస్తా. హోమ్ టూర్ చేయమని మస్తు మంది అడిగిర్రు, కానీ ఇంకా మనది కాదు కదా అని చేయలేదు. ఇదైతే కిచెన్ మనది, మీ అందరూ తెలిసే. నేను హోమ్ టూర్ చేస్తున్నానా వీడియో చేస్తున్నాను నాకే అర్థమవుతలేదు. ఈ నైట్ కోసం అయితే బియ్యం నానబెట్టి పెట్టిన ముందే, ఎందుకంటే మంచిగా అవుతుంది బియ్యం నానితే అని నానబెట్టి అయితే పెట్టిన. ఒక గ్లాస్ పెడితే ఇద్దరికి ఇంకా తినంగా మిగులుతూ ఉంది మాకైతే రైస్. గ్యాస్ అయితే ఎప్పుడు అయిపోతుందో అర్థమవుతలేదు, రెడ్గా వస్తుంది గ్యాస్. మాకైతే భయం అవుతుంది అసలు. నేనైతే ఒక దాంట్లో ఊర్చి పెడుతున్నా. ప్లాస్టిక్ డబ్బాలలో ఊర్చి పెట్టద్దు అని అంటారు, ప్లాస్టిక్ వాడద్దు, కానీ స్టీల్ గిన్నె ఉండే ఒకటి, కానీ అది మాకీలు ఉన్నప్పుడు ఏమో పెట్టించినా గత మాకీలు వేయండు, అది ఆ రూమ్లోనే చిక్కిపోయింది. ఇక నిన్ననైతే ఇక వాటర్ వస్తున్నాయి కదా అని మసిగుడ్డలు కూడా పిండేసిన. మసంత పేగులు అంటారు మా సైడు. ఇక బోల్ కూడా అన్నీ తోమేసిన ఒకటేసారి, అప్పుడే మధ్యాహ్నం, అందుకే ఇప్పుడేం పని లేదు. సో రేపు మార్నింగ్ కోసం అయితే టిఫిన్ అయితే ఏం లేదు. శనగలు అయితే నానబెడుతున్నా, ఇప్పుడు నానబెడతా. రేపు పొద్దునైనా తినచ్చు, లేకపోతే స్నాక్స్ టైం వరకైనా తినచ్చు. నానబెడితే మంచిగా ఉడుకుతాయి, లేకపోతే ఇప్పుడు గ్యాస్ లేదు కాబట్టి కష్టం అవుతుంది. చెత్త ఫుడ్ తినే బదులు ఇది బెస్ట్ అన్న ఒపీనియన్, నిజంగానే కదా. సో ఇక ఈ నైట్ అంతా మంచిగా నానుతాయి. సో మెయిన్గా ఇవైతే నేను మీకు పరిచయం చేస్తాను, ఇందులో ఏముందో. చాలా రోజుల నుంచి వీడియో పెడదాం అనుకుంటున్నా, పెట్టట్లేదు. మస్తు రోజులు అవుతుంది ఇవి తీసుకొని, 2 నెలలు అవుతుంది వచ్చి దాదాపు. ఆల్రెడీ మేము ఓపెన్ చేసి చూసినాం, బట్ మీకు చూపించడానికి అయితే లేట్ అయింది. చెట్లు పెట్టుకుందాం అనేది అయితే మొక్కలకి ఇవైతే తీసుకున్నా. ఇవైతే నేను మీషోలో తీసుకున్నా, 120 రూపీస్కి 124 ఏమో పడింది అంతే, కానీ చాలా బాగా వచ్చినాయి. అసలు ఎన్ని వచ్చినాయి నేను చూపిస్తా. ఇవైతే 5 మూతలు, అదే వీటి కింద పెట్టుకోవడానికి. ఇట్లా ఏ కలర్కి ఆ కలరే వచ్చింది ఇట్లా పెట్టుకోవడానికి. ఇదైతే మస్తు ఉంది, లోపల కూడా బాగానే ఉంది. ఇట్లా మనకైతే వాటర్ బోనీకి అయితే హోల్స్ పెట్టిరు, ఇట్లా కనిపిస్తుందా, హోల్స్ అయితే పెట్టిరు. కొన్ని క్లోజ్ అయ్యి వస్తాయి, కొంచెం మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎంత ఉంది లెంత్ అంటే ఇంకా ఇంత జానడి, ఇట్లా ఇటు ఇది కూడా ఇంత జానడి లోపలికి కూడా. ఇండోర్ ప్లాంట్స్కి అయితే పక్కా మనకు బయట కూడా పెట్టుకోవచ్చు. ఇవైతే 5 వచ్చినాయి, మెరూన్, గ్రే, బ్లాక్, గ్రీన్, బ్లూ, మంచిగా వచ్చినాయి. ఇవైతే నాకైతే మస్తు నచ్చినాయి, చూపిస్తాగండి అని. మీకు ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తా. ఇగో ఇన్ని వచ్చినాయి, మీకు ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ట్యాగ్ చేస్తా, ట్యాగ్ ప్రోడక్ట్లో. అండ్ మీకైతే డిస్క్రిప్షన్లో మీషో లింక్ ఇస్తా ఈ ప్రోడక్ట్స్ది. సో తీసుకోండి అక్కడ నుంచి వెళ్ళి. బెస్ట్, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరం ఇప్పుడే పెట్టుకుంటాం ప్లాంట్స్. సో ఇవైతే వర్త్ అనిపించింది నాకైతే మనం పెట్టిన బడ్జెట్కి. మళ్ళీ స్ట్రాంగ్ కూడా, నేను మీకు క్వాలిటీ చూపెట్టలే కదా, చూపిస్తాను. ఇగో మంచిగా ఉన్నాయి గట్టిగా. ఇక్కడ ఓపెన్ ప్లేస్ బాగా వెడల్పు, ఇక్కడ వెడల్పు ఉంది కాబట్టి ఇక్కడ వంగుతుంది ఇట్లా. ఇక్కడ చూడండి అసలు వంగట్లేదు, ఇక్కడ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనకు పైకి వెళ్తా అంటే కొంచెం వెడల్పు అవుతుంది కాబట్టి, ఇక్కడ ఏం లేదు కాబట్టి వంగుతుంది. మట్టి వస్తే సెట్ అవుతుంది. మాకైతే మట్టి కూడా ఉంది కాబట్టి చెట్లు అయితే పెడదాం అనుకుంటున్నా, మరి ఏమవుతుందో చూడాలి. ఒక దాంట్లో మనీ ప్లాంట్, ఇంకో దాంట్లో ఇంకేమైనా పెడదామని అయితే అనుకుంటున్నాం. ఇంకోటి తులసి కోట పెట్టుకుందాం అనుకున్నా, బట్ మాకైతే ఉంది. అందులో కొన్ని పోసిన గింజలు వేరే తులసి చెట్టు నుండి అందులో పోసినైతే మొలిచింది. శ్రావణం నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, తులసికి కూడా దీపారాధన చేయడము. ఇవైతే చాలా బాగున్నాయి, మంచిగా వాటర్ మనకి లీకేజ్ కాకుండా కూడా మూతలు అయితే ఇచ్చారు. దీంట్లో పెట్టుకోవాలి ఇట్లా, ఏ కలర్ ఆ కలర్ ఇచ్చారు, నేనే ఈ కలర్ పెట్టేసిన, కానీ మంచిగా ఉంది. నాకైతే మస్తు నచ్చినాయి అసలు. చూడండి ఎంత బాగుంది. ఈ బ్లాక్ అయినా వైట్ అయినా మనకు
మస్తు యూనిక్గా కనబడతాయి. మంచి ప్లాంట్స్ పెట్టుకొని ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే సూపర్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా కూడా ప్రతి ఇంటికి మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. మనీ ప్లాంట్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు. అదొక అట్రాక్షన్గా మస్తుగా అనిపిస్తుంది ఏ ఇంటికైనా కూడా. సో నేను కూడా ఇక్కడ పెట్టి ఇట్లా వస్తుందేమో అని చూస్తున్నా. కానీ మేము ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కదా. ఉన్న రోజులు అయితే పెడదామని అనుకుంటున్నా. తర్వాతకి ఇక ఇష్టం, మనం ఉంచితే ఉంచవచ్చు, పోతే పోవచ్చు. అంతకుముందు ఈ రూమ్లో రెంట్కున్న వాళ్ళు కూడా చాలా చెట్లు పెట్టుకునేదట. ఆంటీ 7 years ఉన్నారంట. ఇక్కడ నుంచి ఇదంతా ఇట్లా అయిందంట చెట్లు. సో నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి పెడదామని అయితే అనుకుంటున్నా ఈ ప్లాంట్స్లలో. చూద్దాం మరి ఏమేమి ప్లాంట్ ప్రజెంట్ అయితే మనీ ప్లాంట్ అయితే పెట్టేస్తాం. చినుకులు అయితే పడుతున్నాయి కానీ నా స్టాండ్ కింద పడుతుందేమో అని భయం అవుతుంది, గాలి వస్తుంది. ఇదైతే ఇంకా మేము ఫ్రిడ్జ్ తెచ్చుకున్న బాక్స్. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని పడేస్తలేము, దీనికి ఒక ముహూర్తం వస్తలేదు. నాని చచ్చిపోతుంది ఇది. ఇప్పుడు పడేస్తాడు ఇక మహేష్ అంతే. ఇదైతే మేము అఖిల్ ఉన్నప్పుడు తెచ్చినాం కదా, HMT గ్రౌండ్ నుండి తీసుకొచ్చిన మట్టి. అమ్మో నా ఫోన్ గాలి వస్తుంది అంటే భయం అవుతుంది అసలు. ఈసారి పగులితే మాత్రం కథమే. ఇక ఫస్ట్ ఈ దరిద్రం పడేయాలి. అమ్మో లేవట్లేదు ఇది అసలు. కొంచెం అటు ఇటు తీసుకొద్దాం అనుకుంటే, ఎందుకంటే ఫోన్ సడన్గా కింద పడ్డదనుకో తొందర రావచ్చు అని అస్సలు రావట్లేదు. ఇంట్లోనే పోద్దాం. తడిస్తుంది మస్తు. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నా కానీ నా ధ్యాస అంతా మొత్తం ఫోన్ మీదనే ఉంది, ఎందుకంటే గాలి వస్తుంది. ఇది ఎర్రమట్టి. HMT గ్రౌండ్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. ఎర్రమట్టి తొందరగా ఎండుకుంటాయి మొక్కలు అయితే. ఒక్క మొక్కకైతే ఈ మట్టి అయితే సరిపోద్ది. తొందర వేసేసిన, ఎందుకంటే గాలి వస్తుంది కదా భయానికి. ఈ ట్యాప్లో వస్తున్నాయి ఎందుకంటే ట్యాంక్లో చాలా వాటర్ ఉన్నాయి, అందులో కొంచెం పురుగులు తయారవుతున్నాయి. ఇక అవి అయిపోతే కొత్త వాటర్ తెప్పిస్తారని ఇదైతే వదిలిపెడుతున్నారు. అంటే నేను తీసుకున్న ప్లాంట్ అయితే మనీ ప్లాంటే. ఇందులో అయితే చాలా ఉంది. అసలు నాకైతే అసలు పీకబుద్ధి అయితే లేదు కానీ తప్పదు, మస్తు పెద్దగా అయింది. నేను ఇంట్లో ఆలుగడ్డలు వేసిన అన్నమాట. ఆలుగడ్డలు ప్రతి చెట్టుకి మంచి ఎరువుగా యూజ్ అవుతుంది కదా. తెగింది కూడా ఎన్నుకుంటుంది కదా. కొంచెం తవ్వుదామా మరి? తవ్వడానికి ఏం లేవు వేపన్ మనకి. కట్టెపుల్లు అవుతుంది, ఇక్కడ కట్టెపుల్లుతుంది అవుతా. తవ్వినా కూడా వస్తలేదు ఇక. సరిపోద్దులే. ఇది రెండు అయితే పెట్టేద్దాం. కొంచెం మొలకెత్తాలి. ఇది వట్టిగానే ఎన్నుకుంటుంది కానీ ముందు పెట్టుకుందాం. చూపిస్తాను నేను ఎట్లా పెడతాను. కొంచెం మంచిగా గడుగుతాను. ఇదైతే సిమెంట్ది, దేనికి వచ్చిందో మరి కానీ మంచిగా రౌండ్ ఉంది. కింద పెట్టనీకి రాదు కదా, సో అందుకే. ఇదైతే నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. 2 ఉన్నాయి కదా. నేనైతే బండ తీసుకున్నా. ఇదైతే దీని మీద పెట్టేస్తా కొంచెం, ఎందుకంటే దీని కింద ఎంటీ ఉంది కదా మొత్తం. కొంచెం ఇటే జరుపుదాం. దీని మీద అయితే ఈ ప్లాంట్ పెట్టుకోవడం. మంచిగా వర్షం కొడుతుంది పెట్టిన వెంటనే. ఇదన్నమాట. ఇట్లా పెడదామని అనుకుంటున్నా. దీని కింద దీని క్యాప్ పెట్టేద్దాం. బ్లూ కలర్ మంచిగా ఏ కలర్కి ఆ కలరే వచ్చేసినాయి. అట్లనే వస్తాయిలే, ఎందుకంటే దీనికి వాటర్ పోసినప్పుడు కింద హోల్స్ ఉన్నాయి కాబట్టి పోయి ఇందులోనే అవుతుంది. సో ఇదనమాట. మంచిగా ఉంది కదా. ఏమో మరి ఎట్లయితే చూడ. చాలా చెట్లు ఉంటున్నా మంచిగా కనవాడు. కొంచెం అందం వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ మిగతా 4 అయితే పెడదాం, చూద్దాం, ప్లాన్ చేద్దాం తర్వాత. నాకు ఎట్లుందంటే ఇట్లనే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి అన్నట్టుంది, కానీ ఇంకేమైతుందో చూడాలి. ఒక దర్వాజకు ఒక లుక్ వచ్చినట్టు అనిపించట్లేదా? ఇంక ఇది పెద్ద ఎరిగితే మంచిగా ఉంటుంది. ఇటు కూడా ఒకటి పెడదాం అనుకున్నా, కానీ ఇక మనీ ప్లాంట్ 2 ఎందుకు, ఇంకొకటి పెడదాం అనేసి అయితే ఆగిన. అది పెట్టేసిన. అక్కడ ఉంది కదా ఇండోర్ ప్లాంట్ ఒకటి, ఇదే స్నేక్ ప్లాంట్ అని అంటారు దీన్ని. ఇప్పుడు నేను దీని మించి తీసి పెట్టినా కదా, ఇదే ఫస్ట్ ఇది పెద్ద కుండి ఇది. అదైతే ఇటు పెడదాం ఒకటి, చూద్దాం. కొంచెం డికాషన్ అయితే పెట్టుకుంటా, ఎందుకో మస్తు తలనొస్తుంది అసలు అప్పటి నుండి, అందుకే పెట్టుకుంటున్నాం. మంట అయితే ఇందులో బ్లూనే కనిపిస్తుంది, అప్పుడైతే మస్తు రెడ్గా వచ్చింది. మాకైతే మస్తు భయం అవుతుంది అసలు ఎప్పుడైపోతుందా అని. ఇప్పుడు తెచ్చిన అల్లం ఉండే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుండే, అది ఎండిపోయింది. అదైతే కొంచెం దంచి అయితే వేస్తాను. ఇక కొంచెం వర్షం అయితే కొడుతుంది, మంచిగా ఎక్కువనే కొడుతుంది. అమ్మో మా హీటర్ అయితే తీయాలి. ఇగో హీటర్ వర్షం కొడితే మస్తు ఇబ్బంది మాకు, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కదా, డైరెక్ట్ ఇంట్లోకే వచ్చేస్తాయి. అయ్యో బట్టలు కూడా తీయాలి.
చెట్టు అట్లా పెట్టినో లేదో ఇట్లా వర్షం కొడుతుంది. చెట్టు పెట్టినాకే కొడుతుంది కావచ్చు. కొట్టాలి ఊర్లల్లో కూడా మస్తు ఇబ్బంది అవుతుందంట ఊర్లల్లో. అసలు ఎవరు ఫోన్ చేసినా కూడా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, వర్షాలు ఉంటలేవు, వర్షాలు వస్తలేవు అని మస్తు అంటే మస్తు బాధపడతారు. మన వ్యవసాయ కుటుంబం అంటేనే వర్షాలు కదా, వర్షాలు లేకపోతే ఇంకా మనకు పూట గడవదు. బిజినెస్లు అట్లా చేసుకునే వాళ్ళు అంటే అది వేరు. కొట్టు దేవుడా కొట్టు, మా ఊర్లో కూడా బాగా కొట్టు, ఎందుకంటే పంట మంచిగా వండాలి. వర్షం నీళ్ళ దగ్గర బతకాలి. వర్షం నీళ్ళకి బట్టలు మస్తు తెల్లగా అవుతాయి తెలుసా మీకు ఎవరికన్నా? మేమైతే అప్పుడు వర్షం వచ్చేటప్పుడు పిండుకునేది ఇంట్లో. ఇట్లనే ఒక 2-3 గంటలు కొడితే బాగుంది. అయ్యో మళ్ళీ తగ్గుతుంది. డస్ట్బిన్ ఏమో అటు సైడ్ పెట్టేసిన, తడిస్తే ఇంకా గలీజ్ అవుతుందేమో. ఫోన్ ఇటు వస్తున్నా కూడా ప్రాణం అంతా ఆనే ఉంది. చాలా కొట్టాలి. ఒక రీల్ చేస్తా. అయితే మసిలిపోతుంది. ఇంతసేపు అయితే తక్కువ పెట్టినాయి ఇక బయట అవన్నీ చూపించేసరికి. నా వీడియోస్ కొంచెం చూడొచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా. ఎవరు చూడట్లే, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మా మమ్మీ తెచ్చిన అప్పాలు అవుతున్నాయి ఇంకా ఉన్నాయి. వీటిని అయితే అసలు వాడు ఎప్పుడో ఒకసారి తినడం అవుతుంది, అందుకే ఛాయలో పోసుకుంది ఇంత. ఇక ఇప్పుడు ఇవి తిన్నాను అనుకో అన్నం తినబుద్ది కాదు. ఎంతమందికి ఛాయలు అప్పాలు. నేను ఛాయ్ తాగను కానీ డికాషన్. గ్యాస్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది మాకైతే. వర్షం వస్తుంది కదా, కరెంటు మరి పోతే ఎట్లా. రైస్ అయితే పెట్టి ఉంచుతా. కర్రీ ఎట్లా ఉంది, ఉరుముతుంది, ఏనబడుతుంది ఆ సౌండ్. అప్పాలు అయితే మంచిగా నానిపోయినాయి. అప్పట్లోపు అయితే ఒక షార్ట్ వీడియో తీసిన, ఆల్రెడీ ఇప్పుడు పెట్టేసిన. ఇదే కొంచెం ఎడిట్ చేసి పెట్టేసరికి లేట్ అవుతుంది. ఎంతమందికి ఇష్టం డికాషన్? మా మమ్మీ ఏమంటే అలవాటు అయింది డికాషన్. మా మమ్మీ అయితే పాలతో రెడీ చేసిన ఏ వస్తువు తినదు. పెరుగు, సేమియా, ఛాయ, ఇంకా పాలు పోసి ఏమైనా స్వీట్ చేస్తారు కదా, అవి ఏం తినదు. 6 నెలలకో సంవత్సరానికో తాగుతుంది ఛాయ్. తొందర అయింది 2 నిమిషాలలో, ఎందుకంటే ఫుల్ సేపు నానబెట్టి పెట్టినాయి కదా, చెప్పనైంది. కప్పు సరిపోతుంది ఇద్దరికి. వర్షం ఏడ అట్లా వచ్చి ఇట్లా పోయి నలుగులన్నట్టు. దీనికి ఏమైందో ఏమో, అసలు రానికి ధైర్యం వస్తలేదు కావచ్చు. ఏదైతే మట్టి అంతా తీస్తారు, ఈ రోడ్ అంతా ఎట్లా పోతామవుతుందో ఏమో. మంచి ఇది సిమెంటేనా అసలు? జేసీబీలను తీస్తారు, అంత బురదే అక్కడి నుంచి లెక్కల. ఇట్లుంది అలా. హ్యాపీ ఈవినింగ్, సింగిల్ ఈవినింగ్, అలోన్ ఈవినింగ్, అన్నీ ఒక్కదాన్నే. ఎంత వచ్చిందంటే అంత. చిన్నప్పుడు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటే మీకు గుర్తుందా? పిహెచ్ వాల్యూ చూసేది, అట్లా పెట్టి వర్షం ఎంత వచ్చిందో అంటే వర్షం వాల్యూ తెలుసుకోనికి అట్లా ఉంచేది సైన్స్లో. బౌల్ అన్నైతే మధ్యాహ్నం మీద పెట్టుకున్నా. అందుకే ఇవాళ ఏ పని లేదు. నేను వీడియో తీసే ముందే, ఒక్కటే గంజి ఉంది, వీడియో తీసే ముందే అన్ని పనులు చేసుకున్నా. తర్వాత గుర్తుకొచ్చింది, అయ్యో వీడియో తీస్తే బాగుండు అని. కథ ఇంకా అయిపోయినాక మళ్ళీ వేస్తాం ఆ పని. ఇప్పటికీ మనకు వీడియో కోసం మళ్ళీ వేసుడు అలవాటు. ఇంకా ఏముంది చేయడానికి, ఏం పనులు లేవు కాబట్టి సో కాసేపు అయితే రీల్స్ చూసిన. అందరు నా సబ్స్క్రైబర్లే, అందరి ఛానల్స్ ఉంటాయి కదా, ఛానల్స్ ఉండే వాళ్ళందరి ఒక్కొక్కసారి చూసుకుంటూ వస్తా అన్ని వీడియోస్. సో ఇప్పుడైతే ఇక కాసేపు లైవ్ పెడదాం అనేసి అయితే పెడుతున్నా. తర్వాత ఇంకా లైవ్ అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ అయింది. ఇదంతా టెర్రస్ మొత్తం నిండిపోయింది. ఎందుకనంటే ఇక్కడ పైనుంచి వచ్చే చెత్త మొత్తం బ్లాక్ అయింది, వాటర్ పోయేది మొత్తం. ఇంక ఇవ్వదాకనైతే నా మొత్తం కాళ్ళన్నీ మునిగేలాగా ఉండే. తీసినప్పుడు వీడియో తీద్దామంటే గుర్తులేదు. కింద నుంచి ఇక్కడ నుంచి దార పోతూనే ఉన్నది. ఇంకా ఎందుకు ఇట్లా మునిగిపోయిందా అని చూసేసరికి అక్కడ బ్లాక్ అయింది. ఇంత క్వాంటిటీ కొట్టింది చూడురి, ఎంత సగం అంటే ఎక్కువనే కొట్టినట్టు. ఈ మనీ ప్లాంట్ అయితే చాలా మంచిది. ఇది కొట్టిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. లక్కీ ప్లాంట్గా పెంచుకుంటే నేను దాన్ని. చాలామంది షార్ట్ వీడియో కూడా కామెంట్ పెట్టిర్రు, ఇవాళ మా ఊర్లో వర్షం కొడుతుంది అని. ఇవాళనైతే కొడుతున్నట్టున్నది, మస్తు మంది కామెంట్ పెట్టిర్రు. ఇదే వర్షం ఒక 5-6 రోజులు కంటిన్యూ కావాలి, మెరుస్తుంది కూడా. కంటిన్యూ అయితే మంచిగా బోర్లలో వాటర్ వస్తాయి. ఊర్లో కొడితే కూడా ఊర్లలో, బాయిలలో, బోర్లలో వాటర్ వచ్చి మంచిగా పంట అయితే మంచిగా పండుతుంది. సో ఇదన్నమాట గంట సేపట్లో జరిగిన ప్రళయం. ఇక అన్నం అయితే వేసుకున్నా. అప్పుడే చెప్పిన కదా చుక్కకూర పప్పు కర్రీ ఉందని. కొంచెం పప్పులోకి పచ్చడి ఉంటే మంచిగా ఉంటుంది కదా. మధ్యాహ్నం ఏమో నిమ్మకాయ పచ్చడితో తిన్నాం, ఇప్పుడు టమాటా పచ్చడి. అప్పడాలు ఉండే కదా, వర్షానికి మెత్త పడ్డాయి, ఇక అందుకే పడేసిన. మస్తు హ్యాపీ, ఎందుకంటే వర్షం కొట్టింది కాబట్టి. తిన్నారా మరి మీరు కూడా? ఏం కర్రీ కామెంట్ చేయండి. వాటర్ అయితే పోసినాయి తినేటప్పుడు. ఇంట్లోనైతే కొన్ని సబ్జా వాటర్ వేస్తా, సబ్జా సీడ్స్ వేస్తా. నాకైతే మస్తు ఇష్టం ఈ సబ్జా నీళ్ళు తాగడం. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఏముంది, ఒక మంచి సినిమా పెట్టుకొని అయితే మూవీ చూసుకుంటూ అన్నం తింటా, అది అలవాటుగా మనకి. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు 750 వరకు అయితే గొల్లల పిల్ల ఛానల్ అని అయితే లైవ్ పెట్టినా. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్లో పెట్టు, ఛానల్ మనకి రీచ్ ఏం లేదు కదా. సో 8:30కి అట్లా పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్లో లైవ్ పెట్టు అని అన్నారు. సో అందుకే ఇప్పుడైతే అన్నం తిన్నా. అందుకే
యశ్ వచ్చే వరకు అయితే లైవ్ అయితే కంటిన్యూ చేస్తా. లైవ్ అయితే 1.5 hour ఏమో పెట్టిన. అప్పట్లోపు యశ్ వచ్చినాను కాల్ చేసిన వెంటనే ఇంకా నేనైతే కిందికి వెళ్ళినా జస్ట్ గేట్ లాక్ తీయడానికి అని. వెళ్ళిన వెంటనే కేక్ కట్ చేపిద్దాం పదా అనేసరికి నేనైతే చెప్పులు లేకుండా అట్టి కాళ్ళతోనే పోయినా. జస్ట్ నేను లాక్ దిద్దామని పోయినా. ఇంక అక్కడికి వెళ్ళేసరికి అటు వెళ్దాం అనేసరికి అయితే పోయినాం. అసలు కేక్ ఎందుకు అని అనుకుంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పిన మా బావదైతే బర్త్డే. బావ అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్. అదే మొన్న స్వీటీ వ్లాగ్స్ అని పెట్టి మా అక్క దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అని పెట్టినా కదా. కొందరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మీ సొంత అక్కన అని అడిగిరు. పాత వాళ్ళందరూ తెలుసు. అవును మా సొంత అక్కనే. మేమైతే మొత్తం 4 members. అది ఇంకో షార్ట్ వీడియోలో చెప్తా. ఇంకా బేకర్కి వెళ్ళైతే ఒక కేక్ తీసుకొని పోయి సింపుల్ గా అట్లా మా బావ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసేసి వచ్చినాం. డే టైంలో వెళ్దాం అనుకుంటే వర్షం కొట్టింది. ఇంకా నైట్ టైంలో వర్షం వచ్చినా కూడా పోయినాం. మేము బర్త్డే జరిపే వరకు 11 అయింది. ఇక మేము ఇంటికి వచ్చేసరికి అయితే 12 అయింది. ఆ రోజు ఈవినింగ్ టు నైట్ అయితే ఇట్లా గడిచింది రోజు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మా చిన్న తమ్ముడు కేక్ కట్ చేపించే పెట్టిండంటే అప్పుడే వాడు 1 రూమ్కి వెళ్ళిండు. మేమైతే మా అక్క వాళ్ళ రూమ్కి వెళ్ళినాము. జస్ట్ మిస్ ఏదో అట్లా జరిపైతే కొంచెం కేక్ తిని వచ్చినాము. ఇక ఆ రోజు అయితే మేము వచ్చే టైంకి ఫుల్ వర్షం కొట్టింది. సో ఇక మా అక్క వాళ్ళైతే చెరొక్క రెయిన్ కోట్ ఇచ్చి అవి వేసుకొని వచ్చినాం. మేము రూమ్కి వచ్చేసరికి 12 అయింది. పొట్టు తడిచింది. ఆ రోజు సాయంత్రం నుండి నైట్ వరకు ఇట్లనైతే గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి.